అంబేద్కర్ ఆశయాలను ముందుకు సాగిస్తూ మాలలందరినీ చైతన్యపరిచి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం సాగించిన మహోన్నత వ్యక్తి పివి రావు అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు కొనియాడారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన పివి రావు 73వ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరగకూడదనేది పివి రావు ఆశయమని, అందుకు మాలలంతా సంఘటితమవ్వాలని పిలుపునిచ్చారు. ఆ తీర్పుని ఇక్కడ ఆర్డినెన్స్ని రెండింటిని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు పిఠాపురం నియోజకవర్గ స్థాయిలో ఎస్సీ వర్గీకరణపై నిరసన ర్యాలీని, ముఖ్యంగా పివి రావు గారు 73వ జయంతిని రెండు మేము కలిపి ఈరోజు నిర్వహించడం జరిగింది. సూర్యనాయ గ్రంథాలయంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి 47 జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 47 ద్వారా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ మన స్వర్గీయ పివి రావు గారు గ్రూప్ 1 ఆఫీసరు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మానవులందరినీ చైతన్యపరిచి ఒక మహోన్నతమైన ఉద్యమం చేసి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకోవడం జరిగింది. అది 2004 నవంబర్ 5వ తేదీన ఇది సూక్ష్మ విభజన రాజ్యాంగానికి విరుద్ధం, సమానత్వ హక్కు చట్టానికి ఇది విఘాతమని చాలా స్పష్టంగా నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. ఈ తీర్పిచ్చి 20 సంవత్సరాలు కావస్తుంది. మళ్ళీ తిరిగి 20 సంవత్సరాలతో పోయిన తర్వాత మరి బీజేపీ ప్రభుత్వం ఎక్కడో పంజాబ్ రాష్ట్రంలో జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టులో రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, అధికారాలు మేము రాష్ట్రాలు కట్టబెడుతున్నామని ఒక అశాస్త్రీయమైన తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు ఒక హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం.